Okay, hi, hello and welcome. Very good evening. Ramraj Panchilu and Shirts. Big Celebrity Challenge. Double Dhamaka. Co-powered by Dabur Meswak and our slimming partner Ayurved Nutri-Slim. ఓకే సో ఈ రోజు కూడా మీ అందరితో కలిసి ఎంజాయ్ చేయడానికి ఓ నలుగురు వస్తున్నారు. వీళ్ళు నలుగురు వస్తే అంటే వీళ్ళ నలుగురులో ఇద్దరిని చూస్తే వాళ్ళు ఇంకా మాట్లాడక్కర్లేదు, వాళ్ళని చూస్తే చాలు మీరు అందరు గట్టిగా నవ్వుతారు. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. మిగతా ఇద్దరు మాత్రం మిమ్మల్ని అందరినీ చూడగానే నవ్వేస్తారు. అది సో ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో రాబోతున్న ఆ సెలబ్రిటీస్ ఎవరో చూద్దామా? ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. మట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి మట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే ముందు తిన్న పాము లెక్క మనసు పండబట్టే. ఎంత హెవీ మ్యూజిక్ వచ్చినా అలా అంతే అంతే, ఆ కదుపులు చూస్తేనే అర్థమైపోయింది. ఏదైనా వేదిక మీద వచ్చినప్పుడు వాళ్ళని మనం పరిచయం చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడాలు ఉంటాయి. కొన్ని కల్చర్ నేర్చుకో. వెనకాలకెళ్ళు. ఏది ఇండియన్ కల్చరా? నాకోసారి ఆల్రెడీ అయింది. ఏది సెకండ్. సో మా వేణు అండ్ ధనరాజ్ కమాన్ గట్టిగా. అండ్ అలాగే ఎవర్ స్మైలింగ్ లాస్య అండ్ కీర్తి. వెరీ గుడ్, వెల్కమ్ దెమ్ కమాన్. సో ద మోస్ట్ ఎనర్జెటిక్ పీపుల్. మీరు ఎప్పుడు కనిపించినా ఎంటర్టైన్ చేస్తారు జనాల్ని. చలి కదా అని అప్పుడప్పుడు ఇలా చలిమంటేస్తే అలా. ఆ షో స్టార్టింగ్ లో అప్పుడప్పుడు ఏమని చెప్పారు మాకు అలా. సో ముందుగా నేను ఇలాగా ఉన్న వాళ్ళ వైపు నుంచి మొదలెడతాను. ముందుగా ధనరాజ్ గారు. థ్యాంక్ యూ. యా, మీరు ఎన్నాళ్ళ నుంచి జిమ్ చేస్తున్నారు? ఏంటి వర్కౌట్ ప్రొసీజర్స్ ఏంటి? మీ టైమింగ్స్ ఏంటి? ఏ జిమ్ మీరు మాట్లాడేది? జీవైఎం మా జిమ్ గురించి మాట్లాడతారా? వాడికి 2-3 రకాల జిమ్లు ఉంటాయి. జీవైఎం ఒకటి, ఎంఎస్జి ఇంకొకటి. వాళ్ళు అన్నారు, ప్లీజ్ దయచేసి మీరు ఈ జిమ్ లో జాయిన్ అయితే మాకున్న రెప్యుటేషన్ పాడైపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళు లావు అవడం కాదు, ఈ జిమ్ కి వస్తే లావుగా ఉన్న వాళ్ళు సన్నబడతారని మాత్రమే అనుకుంటారు. దయచేసి మీరు రావద్దని చెప్పడం వల్ల ఒక్కసారి కూడా నేను జిమ్కి వెళ్ళాను. లైఫ్ లో ఎప్పుడైనా చిన్న చిన్న ఛాలెంజ్లు చేశారా మీరు? చాలా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను లావ్ అవుతానని చెప్పి మా ఆవిడకి పెళ్లి రోజు ప్రామిస్ చేశాను. అది ఒక రకంగా ఛాలెంజ్ కూడా. ఆ ఛాలెంజ్ లో నేను గెలవలేకపోయాను. గెలవాలని మీరు అందరూ నన్ను ఆశ. టైం పడుతుంది బట్ పర్లేదు, మీరు గెలుస్తారు సార్. ఎప్పటికైనా మీరు గెలుస్తారు సార్. ఇది అతను లావ్ అవుతాడని ఛాలెంజ్ చేస్తే మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా? అవును, 4 సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటా, ఇంకేమవుతాడు? అంటే పాపం వాడు ఛాలెంజ్ చేశాడు, నేను సన్నబడతాను వాళ్ళ ఇంట్లో. అది కుదరలేదు కదా. నేను దమ్ముంటే సన్నబడగలను, వాడు దమ్ముంటే లావ్ అవ్వగలడా? ఓ పని చేద్దాం, వాడు అన్నదానికి నేను ఇంకో కౌంటర్ ఇవ్వకపోతే బాగోదు కదా. నేను ఎప్పటికైనా లావడానికి ఛాన్స్ ఉంది, ఎప్పటికైనా. వాడు నా హైట్ అవ్వడానికి అసలు ఛాన్స్ ఉందా? సరే, నేను వాడి హైట్ జీవితంలో అవ్వలేను. వాడు వాడి హైట్ కట్ చేసుకొని 1 ఇంచ్ నా షార్ట్కి వస్తాడా? ఇది ప్రదీప్ షో కాబట్టి నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీ ఛాలెంజ్ అయిపోతే మా ఛాలెంజ్ గురించి మాట్లాడే ప్రదీప్. ఓ సారీ. సో అంటే ఆవిడ బాగా ప్రిపేర్ అయ్యి బట్టి కొట్టుకు చేతి మీద రాసుకొచ్చింది కదా. చెప్పేమ్మా. అంటే టెన్షన్ లో చవడాలు చెరిగిపోద్దామని భయంగా ఉంది ఆవిడకి. సో లాస్య, నువ్వు నవ్వడం కాకుండా నీ లైఫ్ లో ఇంకేమైనా పెద్ద ఛాలెంజ్లు కానీ క్రేజీ ఛాలెంజ్లు ఏమైనా ఎప్పుడైనా తీసుకున్నావు? నవ్వడం అనగానే నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎంతమంది నవ్వుతున్నారో థ్యాంక్ యూ సో మచ్. నేను కాంప్లిమెంట్ గా తీసుకుంటా. నవ్వడం కాకుండా నేను అనుకుంటాను ప్రతిరోజు నాకు ఎక్కువ తెలివి ఉంది అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటాను. నా ఛాలెంజ్ రావట్లా. అయితే నేను ఛాలెంజ్ ఇస్తాను ఈరోజు. నాకు తెలివి ఉందని ప్రూవ్ చేస్తాను. Yes. యా, ప్రూవ్ చేయి.
5 నిమిషాలు నవ్వకుండా మాట్లాడు. పై వరుస కింద వరుస కనపడకుండా కోపంగా ఉండు. ఈ ఛాలెంజ్ నేను గెలుస్తాను చెప్తున్నాను. నువ్వు గెలుస్తావు, నువ్వు నేను గెలుస్తావు. గెలుస్తాను. గెలుస్తావా? నమ్మకం నేను గెలుస్తాను అయితే చెప్తున్నాను. 4 మినిట్స్ చాలు. 4 మినిట్స్ చాలు. నేను గెలుస్తాను 3 చెప్తున్నాను. మినిట్స్ చాలు. నేను గెలుస్తాను 2 అని మినిట్స్ చెప్తున్నాను. చాలు. లాస్యా నువ్వు గెలవడానికి ఒక ఛాన్స్ 2 సెకండ్స్ కూడా నేను ఉండలేదు. ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. నువ్వు స్టార్ట్ అని చెప్పాలి. Ready? తీసుకో అని చెప్పాలి. స్టార్ట్. ఒక్క నిమిషం లాస్యా నీకు టిప్ ఇస్తాను. వాడు మొహమే చూస్తుండు నవ్వలేవు. పోనీ అద్దంలో నువ్వు చూసుకో. లాస్య అందంగా ఉంటుంది. ఊకో. నేను అందంగా ఉన్నాను. అందంగా జోక్ ఉంటుందని అయితే అబద్ధం నిజమే కదా. చెప్పేసరికి ఎవరైనా నవ్వుతారు. నవ్వినా నవ్వకపోయినా ఆవిడకి ఏంటంటే చిన్నప్పుడే ఇది ఇట్లాగి కుట్లేస్తారు, ఇది ఇట్లాగి కుట్లేస్తారు. సో అప్పటి నుంచి అలా ఉండిపోయింది అనమాట. అది మనం నవ్వు అనుకుంటున్నాం. ఓకే, సో ఆవిడ పాపం ఇందాక నుంచి తెలుగులో వచ్చిన పదాలన్నింటినీ ఒక చోట చేర్చుకుని ఒక డైలాగ్, కీర్తి ఒక డైలాగ్ చేర్చుకుని రెడీగా ఉంది. మనం ఎక్కువ డిస్టర్బ్ చేస్తే మర్చిపోతుంది ఆవిడ. కీర్తి. కీర్తి రెడీ. తెలుగు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఓకే కమాన్, వదిలేండి వాళ్ళ మీదకి. ఏంలే, నేను చిన్నప్పటి నుంచి హెయిర్ లాంగ్ పెట్టాలనుకుంటున్నాను. అది ఇప్పటి వరకు అవ్వలేదు. ఇదే నా ఛాలెంజ్. ఏం లేదమ్మా, రాత్రి పడుకునేటప్పుడు జుట్టు లాగి బొట్టన వేలు కట్టుకుని పడుకుంటే మీ మదర్ టంగ్ ఏంటండి? కన్నడ. కన్నడ. కన్నడ ఇండస్ట్రీకి గుత్తాయితు? వచ్చినప్పుడు ಗೊತ್ತಾಯ್ತು. ఆ, ఏం ಗೊತ್ತಾಯ್ತು? లగ్గాయత్తులాగా అదేంటది? బట్ నలుగురికి వెల్కమ్ మరోసారి మా బిగ్ సెలబ్రిటీ Thank you. ఛాలెంజ్ కి. Thank సో you. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆల్రెడీ శాంపుల్ దొరికింది. నీకు నేను ఒక్క విషయం, నువ్వు షో స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను. ఇది నా ప్రామిస్. ఓకే ఆ హ్యాండ్ రైట్ హ్యాండ్, లేడీ కాదు కదా, జెంట్స్ రైట్ హ్యాండ్. ఓకే చూసి చెప్తున్నాను. ఆ. రామరాజు ధోతి పంచుల్లో ఎన్ని పంచులు ఉన్నాయో ఆ. ఈ షోలో ధనరాజు కూడా వచ్చాడు కాబట్టి అన్ని పంచులు పడతాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ నలుగురికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పోడియం అక్కడ ఎదురు చూస్తుంది మీకోసం. ప్రదీప్, ఒక స్టూల్ ఉంటే తీసుకురా 1 ఫీట్. ఎందుకు? ఈ హైట్ కి నా హైట్. హలో, మా ఇద్దరు ఈక్వల్ హైట్. లాస్యా చూడు. ఇగో నువ్వు ఆల్రెడీ 2 స్టూల్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్టూల్ ఇచ్చేసి ఒక స్టూల్ మీద నుంచుంటే ఇది ఎలా ఉందంటే హైట్ వచ్చి హైట్ తో అదైతే మధ్యలో వచ్చి ఇంకోళ్ళతో ఇది పెట్టుకుందంటారు. ఏంటది సామెత? రోల్ వచ్చి దాంతో బాధపడింది. అదే. ఇద్దరు హైట్ల గురించి మాట్లాడుకుంటే నవ్వు వస్తుంది. వెయిట్ లేనోడు కూడా హైట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో. కీర్తి, అది మన ఇద్దరు అది. తిడుతున్నారు. నీకు అర్థం కావట్లా ఏమన్నాడో తెలిసిందా? నువ్వు వినకూడదు ఇలాంటి. ఓకే, సో మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, నేను ఇచ్చే స్టేట్మెంట్ ని కనుక మీరు నమ్ముతుంటే ఎస్, నమ్మకపోతే నో. కానీ ఫస్ట్ లెవెల్లో 20,000 రూపీస్తో మీరు ఛాలెంజ్ చేస్తారు. ఎస్ అండ్ నో రెండింటి మీద ఛాలెంజ్ చేస్తారు. ఇక్కడ ఒక ఛాలెంజ్ అంటే ఇక్కడ ఒక టాలెంట్ వచ్చి ఇక్కడ పెర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఏం పెర్ఫామ్ చేస్తారో నాకు సంబంధం లేదు. నేను మాత్రం వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాను, వాళ్ళు ఏం చేస్తారు. ఇక్కడికి రాబోతున్న ఈ వ్యక్తి మామూలుగా క్యాండిల్ ఊదాలంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుని చప్పట్లు కొట్టుకుంటారు అందరూ, రైట్? లేదా ఇంకొంచెం బాగోదు అనిపిస్తే గనక చేత్తో ఊపుతారు, రైట్? బాగుంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే ఈ వ్యక్తి తన ముందున్న క్యాండిల్ని 5 క్యాండిల్స్ ఉంటాయి తన ముందు. తన కంట్లోంచి నీళ్ళని ప్రెషర్తో బయటికి తీసి ఆ క్యాండిల్ని ఆర్పుతాడు. వావ్. కంటి చూపుతో కాదరా, కంటి నీళ్లతో ఆర్పుతాడు అనమాట. ఇది 30 సెకండ్ లోపల చేస్తాడు. $15,000 ఎస్ మీద, 5,000 నో మీద. సో 15,000 ఎస్ ఎస్ నేను ఇచ్చే స్టేట్మెంట్ ని నమ్ముతున్నారు. ఎస్ 5,000 కొంచెం డౌట్ ఉంది కాబట్టి నో మీద పెట్టారు. ఒకవేళ నేను చెప్పినట్టు కనుక ఆయన చేస్తే 15 into 3 45,000 వస్తుంది. వావ్. తను చేయకపోతే 5 into 3 15,000 వస్తుంది. ఓ ఓకే, ఎస్ ఓకే రెడీ. హియర్ వి గో. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవినాష్.
వాట్ ఏ సూపర్ టాలెంట్ అండ్ సూపర్ సార్, సూపర్ వండర్ఫుల్. కమ్ ఆన్, గట్టిగా చప్పట్లు. మీ పేరు ఎంత దూరం వెళ్తుందో మీ కంట్లోంచి ఆ నీళ్లు కూడా అంత దూరం వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కమ్ ఆన్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్. ఓకే, సో అసలు విషయం నాకేం అర్థమైందంటే ఇదే కనుక మన తెలుగు సీరియల్స్ యాక్టర్స్ కనుక ఈ టాలెంట్ ఇస్తే ఎన్ని గ్లిజరిన్ డబ్బాలు, అంటే వాళ్ళు ఏడవడం మొదలెడితే పక్కోడి మొహం నిండా నీళ్లే. ఇది యోగాలో ఒక కళ అంటామా, నేర్చుకోండి హీరోయిన్లు అందరూ. యాక్షన్ అనగానే లాస్ట్ ఆనందం చూడండి. నువ్వు ఏడుపు సీన్స్ యాక్ట్ చేయలేవుగా. నేను అప్పుడు అంటే నాకు నవ్వడం తప్ప ఏడవడం తెలియదు కదా. నేను అప్పుడు ఏడవడం నేర్చుకోవద్దు. లేదు, నిన్ను ఏడుపు సీన్ లో కనుక పెడితే డైరెక్టర్ ఏడవాలి. ఒకసారి లాస్యా నేను ప్లీజ్. రావాలా? యా, ఇందాక లాస్యతో అడుగుతున్నా అనమాట. లాస్య ఎలా అది కంట్లోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయి అంటే ఏం లేదు, ఈ ముక్కులో బ్లాక్స్ ఉంటాయి, అందులో వాటర్ బ్లాక్ అయింది. బ్లాక్ అది ఒక్కసారి ఒక్క క్యాండిల్ ఆర్పని చెప్పు. ఆవిడ ఇంగ్లీష్ లో మాట్లాడిందా నీతో? అంటే నాకు రెండు వచ్చాయి, నన్నందా ముక్కులో బ్లాక్ గురించి అందా. ఇప్పుడు లాస్యా చేతులు వాడకూడదు, ఊదకూడదు, ఏం లేదు. క్యాండిల్ దగ్గర నవ్వితే క్యాండిల్ ఆగిపోవాలి. రెడీ? ఏ ఊతున్నావు? Same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. నేనైతే కంటి చూపుతో నిజంగా ఆపేస్తా. కంటి చూపుతో ఎలాగా? హౌ? చూసి నేర్చుకో. నువ్వు చేతులు వాడకూడదు. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. మేమంతా చాలా naughty. Come on, baby, come on, భయ్యా baby. మెల్లగానే వచ్చేలా ఉంది. నాకు తెలుసు ముక్కులో గాలితో ఆర్పాలనుకుంటున్నాను. ఒరే నువ్వు అలా చూస్తే మీ ఆవిడే భయపడుతుంది, ఎందుకు ఆరిపోద్ది. నేను ఇంకా కీర్తి గారు రావడం వల్ల అయిపోయిందేమో అది. అమ్మా కొంచెం దూరంగా ఉండమ్మా, చాలా దీపాలు ఉన్నాయి ఇక్కడ. ఆరిపోతాయి. ఓకే, సో ఇప్పుడే ఒక అద్భుతమైన టాలెంట్ చూసాం, దాని రీప్లే వర్షన్ లో వీళ్ళు చేయడం కూడా చూసాం. అండ్ ఎస్ అని మీరు 15,000 ఛాలెంజ్ చేశారు. Yes. ఇంటూ 3 times 45,000 గెలిచినారు. కంగ్రాచులేషన్స్. Thank you. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో ఇప్పుడు మన గెస్ట్లు ఇవాళ వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అర్థమైంది విషయం. సూపర్ గా అసలు. సూపర్. అయితే ఇంకో లెవెల్ పెంచుతాం ఈ ఎంటర్టైన్మెంట్ కి. ఇంకొక అమ్మాయి వస్తుందా? ఫుల్లు చిలక నీదే ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుకు. తగ్గించుకుంటూ వెళ్తే కదా ఎంటర్టైన్మెంట్ పెరిగేది. ఎందుకు? అదంతే, జీవితంలో కొన్ని సూత్రాలు ఉంటాయి, పాటించాలంతే. నీ అనుభవాలు మాకు చెప్పకు. సో ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్లో 2 ఛాలెంజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఛాలెంజ్ గురించి చెప్తున్నాను నేను. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. 50,000 రూపీస్ ఛాలెంజ్ చేస్తారు మీరు. ఇక్కడికి రాబోయే ఈ వ్యక్తి ఒక 10x10 రింగ్ తో వస్తాడు. ఆ రింగ్ లోకి వెళ్తాడు, ఆ రింగ్ లోనే ఉంటాడు 180 సెకండ్స్ కాలు కింద పెట్టకుండా. రింగ్ నేల మీదే ఉంటుంది, గాల్లో కాదు. 180 సెకండ్స్ ఓకే, కాలు బయట పెట్టాడు అందులోంచి. నీకేం అర్థమైందో మైక్ లో చెప్పు. రింగులు తను నించుంటారు, లెగ్ కింద పెట్టరు, అలా ఆ రింగ్ లోనే ఉంటా. అలా ఎలా ఆ నిల్చుంటారు? రింగ్ బ్యాలెన్స్. మీ స్వీట్ వాయిస్ నేను అర్థం చేసుకున్నా. ఏమో ఇంతకుముందు లాస్ట్ బ్లాక్ అంది, ఈవిడేమో రింగ్ అంటుంది. రింగ 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 రింగ. ఎస్ ఆర్ నో? యాభై పెట్టేస్తాం ఎస్ మీద. ఎస్ Yes. ఎస్. కాదు మీరు ముగ్గురు డిసైడ్ చేస్తారంటే నేను ఒకటి ఉన్నానుగా. ముగ్గురు వాట వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాడు అడగడే. ఓకే ఎస్. ఓకే, సో మీరు నమ్ముతున్నారు నా స్టేట్మెంట్ ని? ఎస్ ఎస్. ఇంత గట్టిగా ఎస్ అంటున్నారంటే చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి పోతే 50,000 పోతాయి, లేకపోతే 2,50,000 మీకు వస్తాయి. రైట్, ఎస్. హియర్ వి గో. పిలిచేద్దామా? ఎస్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మల్కిత్.
వాట్ ఏ గ్రేట్ టాలెంట్. నిజంగా ఒక అద్భుతమైన టాలెంట్ ఇది, ఆర్ట్ ఇది. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆర్ట్ ని ఈ రోజు ఈ స్టేజ్ మీద చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వాడకం అంటే ధనరాజ్ది, వేణుదే. సో వాళ్ళిద్దరు కలిసి ఈ రింగ్ ని ఎలా వాడతారు అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. యాక్చువల్గా తను 4 minutes చేశాడు దాని మీద. ఓకే, నేను 40 minutes చేయగలను. ఎలాగా? రండి. ఒక కళాకారుడు అంత కష్టపడిన తర్వాత నేను చేసి అతను డామినేట్ చేస్తే అతను డిస్కరేజ్ అవుతాడు. లేలే, సో ఆయన ఒక కళాకారుడిగా ఇంకో కళాకారుని ప్రోత్సహించాలని ఈ రోజు నేను ఓడిపోతున్నాను. రాఘవయ్యా మహారాఘవయ్యా రాఘవయ్యా మహారాఘవయ్యా. నేను ఆ రింగుతో అతను ఇప్పుడు వరకు చెయ్యింది వీళ్ళు చూడండి ఒకటి చేయగలను. రండి. ఎస్, ఇది ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ఆ కళాకారుడికి అంకితం ఇస్తున్నాను. ఏ కీర్తి కోసం చేయవా? ఇప్పుడు వరకు దీన్ని తిప్పాడు, దాని లోపల ఉన్నాడు, దాన్ని ఏదో చేశాడు. All the best, all the best. నేను మాత్రం అతను చెయ్యింది చేయగలను. ఏంటది? అది బరువు ఉండడం వల్ల ఆయన రింగుని తిప్పట్లేదు, రింగే ఆయన్ని తిప్పుతోంది. అది అక్కడే ఉండి వెళ్తున్నట్టు క్రియేట్ చేయగలవా? ఓకే, ట్రాలీ లెఫ్ట్ రైట్ మూవ్ అవ్వండి. ఇమీడియట్లీ ఇటు రండి, ఇటు. ఆయన మెండ పెట్టిన తొందర రండి ఇటు. అదేంటి మా టీవీలో మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతున్నారు? మీది యుహెచ్డి కాదా? ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏం కాలేదు, ఆ పక్కన అమ్మాయి ఉందంతే. అసలు ధనరాజ్ ఆ రింగ్ ముందుకొచ్చి మాట్లాడదు, నీ మీద పడుద్దు అని భయంతో మాడుతున్నావు. పిచ్చోడా, అక్కడుంటే వెనక నుంచి చేస్తాడని భయంతో నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ధనరాజ్ వాడకం ఏంటో మనం చూసాం. ఇప్పుడు వేణు ఈ రింగ్ ఎలా వాడతాడో చూద్దాం. ధనరాజే వాడినప్పుడు నేను వాడలేనా? ఏం వాడతావు? చూపిస్తాడు ఆయన talent. అది అదే అలా చెప్పు. వాడు రైట్ హ్యాండ్ తో ఇలా తిప్పాడు. అవును, అది చూడు, అదిగో లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పలేదుగా. అది. వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఇది వాడి వల్ల అవుతా? అస్సలు చూడు, సమస్య లేదు. అదే చూడు. వామో, అలా బ్యాలెన్స్ చేయగలదా వాడు? అబ్బా 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 అబ్బా, వావ్. వాడు చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఇందాక ఎందుకు చేయలేదు నేనని. ఏంటది? ఇది పట్టుకో. అబ్బా, ఒకసారి చేసి మళ్ళీ చేయలేవు. ఇంకోటి ఏదైనా వెరైటీ కోరుకుంటున్నాం. ఇది అద్భుతం. వావ్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, మార్వెలస్. నువ్వేంట్రా మెల్లిగా కీర్తి దగ్గరికి వచ్చి అటుపో. వాస్తు సెట్ అవ్వట్లేదు. ఓకే, సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 180 seconds అని నేను చెప్పాను, కాలు కింద పెట్టకుండా. కానీ 30 seconds తర్వాత ఆయన కాలు కిందే పెట్టి పెర్ఫామ్ చేశాడు. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ నో, మీరు చెప్పిన ఆన్సర్ ఎస్. సో మీ దాంట్లోంచి 50,000 ఎగిరాయి. ఓకే, అయినా పర్వాలేదు, ఒక కళాకారుని ఎంకరేజ్ చేయడం కోసం 50,000. దాని పర్ఫార్మెన్స్ కి 50,000 ఏంటి? అదే పర్ఫార్మెన్స్ నువ్వు చేయి, 2 లక్షలు కాస్తాను. మీ సొమ్మేం పోయింది, నేను ఇచ్చిన 2 లక్షలే కదా మీరు ఆడుతుంది. కానీ ఈ ఈ ఈ ఈ రౌండ్ లో 50,000 పోయినందుకు అసలు నాకు తెలిసి మా టీం అంతా ఎవ్వరూ బాధపడలేదు. లేదు, అసలు బాధపడండి. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ 50,000తో సరిపోయేది కాదు, అంత బాగా చేశాడు బేసిక్ గా. అస్సలు బాధపడట్లేదని బాధపడకుండా చెప్తావే. 50,000 పోతే బాధ ఉంటుందా వేణు? మరి అస్సలు బాధపడట్లేదు ఎందుకు చెప్తున్నావు? అలా చెప్పాలి, నటించాలి. వేణు 50,000 వేణు. 50,000 ఏమనుకుంటున్నారు? లాస్ట్ 62 డ్రెస్సులు కొనుక్కోగలదు. ఇక్కడ మాకు ప్రాబ్లం ఉంటుంది తెలియదా మీకు? ఏమంటుందో తెలుసా? 50,000 అంటే ఎంత అంటుంది? అమ్మా 50,000 అంటే 75,000. 50,000 75,000. 70 ఎలా అవుతాయి? మరి కన్నడ అమ్మాయిని మీరు మోసం చేయొద్దు. కీర్తి 80,000 రే. అమ్మాయి మోసం చేద్దాం. 75 అన్నారు. నువ్వు ఏది ప్రదీప్ చెప్పింది నేను నమ్ముతావా? 50, 50,000 అంటే ఎంత కీర్తి? 50,000. నువ్వేదో అన్నావు, ఆ 50కి మీకు ఇద్దరికి ఏదో అలా సంబంధం లేదమ్మా, జ్ఞానబలం వెలిగిందా అని ఇలా అన్నాను. ఆవిడ 50 పట్టేసి. ప్రపంచంలో 50,000 ఇలా చూపిస్తారు కానీ ఇలా చూపించింది నువ్వు ఒక్కడవేనయ్యా.
ఇలా అంటారు 50,000 అంటే వేణు, ఇలా అన్నాడంట వాడికి అర్థమైందంట. Party, party, party. అయితే 100కి ఏమంటావు? ఇలా అంటావా? కాదు 50,000కి ఇలా అన్నప్పుడు 100కి మేమంతా చాలా naughty. Come on baby, let's get dirty. అప్పుడు అరే నాకు అర్థమైంది ఏం తెలుసా, 150 ఎలా చెప్తాడు సార్? రారా బ్రదరు సూపర్. అలా ఒకటిచ్చి కొంచెమే అలా ఇచ్చి వదిలేస్తాడు. ఓకే సో ఎస్ 50,000 మీ అకౌంట్ లోంచి వెళ్ళిపోయాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఐ మీన్ ఇదే లెవెల్లో నెక్స్ట్ ఛాలెంజ్ కి వెళ్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు మళ్ళీ 50,000 తో ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర 175,000 ఉంది, 1,75,000 ఉంది. ఎస్ దాని మీద ఇంకో టాస్క్ సెకండ్ రౌండ్ లో. యా ఓకే రైట్. ఏంటది? ఈసారి ఇద్దరు వస్తారు ఈ వేదిక మీదకి. ఒకరికి ఇంకోళ్ళకి పరిచయం లేదు. ఒక మేల్ అండ్ ఫీమేల్, కానీ ఆ మేల్ ఫీమేల్ వాయిస్ లో పాటలు పాడతాడు అండ్ ఆ ఫీమేల్ మేల్ వాయిస్ లో పాటలు పాడతాడు. వీళ్ళిద్దరు కలిపి పాడితే ఇంకో వాయిస్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇద్దరం హాయ్ ప్రదీప్ అను. రెడీ 1 2 3. హాయ్ ప్రదీప్. కొత్త వయసు వచ్చింది కదా. కొత్త వాయిస్ రాలేదు, ఏదో చెత్త వాయిస్ వచ్చింది. ఎస్ ఆర్ నో. ఓకే ఓకే టీమ్ మెంబర్స్ ఎంత 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 ముందు ఎంత? ముందు ఎంత? హ్యాండ్ ఏంట్రా రే ఏంటి? కమిట్మెంట్. హ్యాండ్ ఎందుకు? ఇది మన కమిట్మెంట్. ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోదాం. పైన నాది ఉండాలి, కీర్తి పైన. ఓకే నెక్స్ట్ చేయబోయే టాస్క్ కు మేము వేసే డబ్బులు డబ్బులు 50,000. ఎక్కడేసారు? బా సూపర్. పాతిక ఇసిరారు. పాది కాదు. 50 అయింది. హా. నువ్వు అక్కడే ఇస్తారా? పోతే నన్ను అంటారు అమ్మో. తలా 12,500 అందరు పెట్టండి. నువ్వే 2 చేతులు పెట్టరా అమ్మాయిది కూడా. ఓకే ఇది నాది. నా 12,500 లాస్ట్ 20,500. ఇప్పుడు నాది పెట్టాలంటే పిచ్చోడా. రెడీ కీర్తి, నువ్వు పెడతావు, నేను పెడతా. సరే గో. 12,500 12,500 మొత్తం 50. ఎక్కడి నుంచి వచ్చారా బాబు? సరే అందరు కలిసి బాగా డిసైడ్ అయ్యారు కాబట్టి 50,000 ఆన్ ఎస్ అంటున్నారు మీరు. ఎస్. శీతాకాలం సమావేశాలు పూర్తయిన తర్వాత మీరు అందరూ ఒక పావు గంట చర్చించిన తర్వాత 50,000 పెట్టేశాం. 50,000 పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ పిలుస్తాను నేను. ఓకే రైట్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పూర్ణిమ అండ్ శ్రవణ్. ఓకే సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో శ్రవణ్ అండ్ పూర్ణిమ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇది సెకండ్ లెవెల్లో సెకండ్ ఛాలెంజ్ ఇది. రైట్. సో వీళ్ళకి ఆ ఛాలెంజ్ తో సంబంధం లేదు. వీళ్ళ టాలెంట్ ని ఇప్పుడు మన ముందు పెడతారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో ముందుగా ఎవరు వాయిస్ విందాం అనుకుంటున్నారు? లేడీస్ ఫస్ట్. లేడీస్ ఓకే సో ఫస్ట్ పూర్ణిమ గారు పాడతారు. హియర్ వి గో. बार बार देखो, हजार बार देखो, के देखने की चीज है हमारा दिलरुबा. ताली हो, ताली हो, ताली हो. बार बार देखो, हजार बार देखो, के देखने की चीज है हमारा दिलरुबा. ताली हो, ताली हो, तालिया! ताली हो. సూపర్. ఎస్ వా వాట్ ఏ టాలెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ శ్రవణ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు. శ్రవణ్ కుమార్ జీ ఓకే హియర్ వి గో. मोनिका शोला सामन देह के आके बुझाता तन की ज्वाला ठंड
मोनिका ओ माय डार्लिंग मोनिका ओ माय डार्लिंग हु प्यासे प्यासे इन मेरे लबों के लिए अरे पापा होठों ने हजार वादे ला 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 भूलने वाले तू जिए तो कैसे जिए अरे हाँ अरे हाँ अरे हाँ ला 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 ला. సో ఇప్పుడు మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకున్నాం, ఇద్దరు కలిసి పాడితే. ఓకే, కానీ దానికంటే ముందు ఇంకో పాట వీళ్ళిద్దరి దగ్గర నుంచి వింటే ఇంకొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది. వాట్ యు సే? डेफिनेटली. या Yes. सो श्रवण जी, हाँ जी, और एक गाना हो जाए. डबल आवाज और डबल धमाका. आहा, डबल धमाका, डबल वॉइस. हियर वी गो. छुप गए सारे नजारे ओए क्या बात हो गई छुप गए सारे नजारे ओए क्या बात हो गई तूने काजल लगाया दिन में रात हो गई तूने काजल लगाया दिन में रात हो गई मिल गए नैना से नैना ओए क्या बात हो गई दिल ने दिल को पुकारा मुलाकात हो गई तूने काजल लगाया दिन में रात हो गई अपुड़िया सर जी, कुछ तेलुगु गाना हो जाए. हाँ तेलुगु पाटा. हाँ जी मतलब ए! इतना नहीं आता हाँ. अच्छा बुट्टी सीना పిల్లంగాడానితో పచ్చి ప్రాయాలని కంచుకుంటానురా జంట కట్టేసిన కంటారోడానితో కుంటి తంటాలని ఇచ్చుకుంటానురా ये జన్మాలారాటమై వెచ్చిగున్నాననేది ముందదా రెక్క పిప్పెంది నాకుందనా పచ్చబుట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా పూర్ణిమ జీ అండ్ శ్రవణ్ జీ ఇద్దరు కలిపి డ్యూయట్. ఓకే, హియర్ వి గో. वो साल पहले मुझे तुमसे प्यार था मुझे तुमसे प्यार था आज भी है और कल भी रहेगा सदियों से तुझसे मिलने जिया बेकरार था जिया बेकरार था आज भी है और कल भी रहेगा दिल तो ये मेरा सनम तेरा तलबगार था तेरा तलबगार था आज भी है और कल भी रहेगा और कल भी रहेगा और कल भी रहेगा Wow, superb! Yes! थैंक यू We feel so happy and thank you so much for both of you for being on this show, Big Celebrity Challenge, and it was really a double dhamaka. Thank you, ma'am. Thank you, sir. Thank you so much. Okay, so నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఫీమేల్ వాయిస్ లో పాడారు, ఓకే. Okay. ఆవిడ మేల్ వాయిస్ లో పాడారు, ఓకే. Okay. ఇద్దరు కలిపి ఒక డిఫరెంట్ వాయిస్ క్రియేట్ చేస్తారు అని చెప్పి నేను క్రియేట్ చేశాను అందులో. రైట్ సైడ్ లో ఆయన పాడారు, లెఫ్ట్ సైడ్ లో మేడం పాడారు. నువ్వు అక్కడ ఉండడం వల్ల 5.1 నీకు రాలా. సరౌండ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏమిటి? వాళ్ళని అడగాలి కొత్త వాయిస్ వచ్చిందా లేదా. వచ్చిందా? వచ్చింది.
వచ్చినట్టు వచ్చింది అంటారు వాళ్ళు, నీకు అర్థం కావట్లేదు వాళ్ళు. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి మీరు ఎస్ అన్నారు, కానీ ఆ స్టేట్మెంట్ ఇక్కడ నో అయింది. ఆ బాధ నుంచి బయటికి రావడం కోసం ఇప్పుడు లాస్య మేల్ వాయిస్ లో పాడుతుంది. నేనా? అంటే నువ్వు మామూలుగా పాడమని. ఇప్పుడు లాస్య మెయిల్ వాయిస్ లో పాట పాడబోతుంది. అది చెప్పడానికి ఇంత దూరం ఎందుకు ఒక నడుచుకుంటూ మెయిల్ వాయిస్ లో పాడాలంటే పక్కన ఒక మెయిల్ ఉండడం సృష్టి ధర్మం. రెడీ 1 2 3. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. పాడమ్మా, నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? పాడు. I wanna follow you. I wanna follow. నిన్న పాడలేదు అనుకుంటున్నారా? నువ్వు కూడా మైక్ తీసుకుని వచ్చే చెప్తా. నువ్వు తీసుకురావట్లే, లాక్ వస్తున్నట్టుంది. ఇప్పుడు ధనరాజ్ గారు ఫీమేల్ వాయిస్ లో పాడతారు. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ నెల రాజా ఇటు చూడరా నెల రాజా. ప్రదీప్ ముందుంటాడు, ప్రదీప్ నేను వాయిస్ పాడతా. ఆ సాంగ్ పాడాలబ్బా. ఆ సాంగ్ నీకు నచ్చిన సాంగ్. రెడీ? అదే. బావలు రింగ 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 రింగ. వస్తాడు నారాజు ఈ రోజు. మన్మద మన్మద మామ పుత్రుడా ఇందుడై మన్మథ రాజా. కానీ అందరూ పాడారు, కీర్తి కూడా పాడేస్తే 1 2 3. శంకరా డౌన్ వెళ్తాయి. కీర్తి, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, వాడు అందుకున్న తాళం ఏంటి? తగిడి థా. వీళ్ళందరినీ ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటావు నువ్వు, కానీ వాళ్ళు రారు. కానీ నువ్వు గుత్తాయితూనే ఉంటున్నావు. సో మొత్తం పోగా మన దగ్గర మిగిలింది 1,25,000. కాదే, 2 లక్షలు పోతే ఉంది, 2 రత్నాలే మధ్యలో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో 2 లెవెల్స్ ఫినిష్ చేస్తున్నారు మా ఇవాళ సెలబ్రిటీస్. అండ్ 1,25,000 మీ దగ్గర ఉన్నాయి. లాస్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం మనం. ఈ లాస్ట్ లెవెల్లో 1,25,000 ఒకేసారి ఛాలెంజ్ చేస్తారు. ఒకవేళ కనుక రైట్గా గెస్ చేస్తే ఇంటూ 10 టైమ్స్ 12,50,000. రాంగ్ అయితే 1,25,000 పోతుంది. వాళ్ళందరూ టాటా బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, హియర్ వి గో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో ద లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. ఇక్కడికి ఒక గ్రూప్ రాబోతోంది. ఇప్పుడు ఈ గ్రూపు నిప్పుతో చెలగాటాలు ఆడుతుంది, ఫైర్తో గేమ్స్ ఆడుతుంది. ఒక సైకిల్ రిమ్కి ఫైర్ అంటించుకుని చేత్తో తిప్పుతో 3.5 feet కిందకి వెళ్తారు, టేబుల్ కిందకి. తలపైన సైకిల్ రిమ్కి నిప్పు అంటించుకుని తిప్పుతో 3.5 feet టేబుల్ కింద నుంచి దూరి బయటకు వస్తారు. ఎస్, అలాంటి వాళ్ళు ఉన్నారు మన కానీ ఇండియా. తల మీద తిప్పడం చూసాము, కానీ 3.5 feet కింద రావడం అనేది కొంచెం బాగా ఆలోచించండి. ఇంతకు ముందు 2 rounds లో 50. ఈ ఛాన్స్ మీ ఆడవాళ్ళకి ఇచ్చాం. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏమిటి? ఏంటంటే వీళ్ళు స్కిప్పింగ్ రోప్ ఉంటుంది కదా, దానికి నిప్పు అంటించుకుని స్కిప్పింగ్ చేస్తారు. అది కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచుని స్కిప్పింగ్ చేస్తారు. ఇది నా స్టేట్మెంట్. ఇవే లేసా? ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డబుల్ ధమాకాలో లాస్ట్ లెవెల్. సో నేను చెప్పిన స్టేట్మెంట్లు వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది 5-star గ్రూప్.
వాట్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇది. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో ద ఫైనల్ యాక్ట్ ఈ రేంజ్లోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి. వాట్ ఏ వండర్ఫుల్ టాలెంట్. ప్లీజ్ థ్యాంక్ యూ. ఇప్పుడు లెక్కలు తెలుసుకుందాం మనం. యాక్ట్ ఉంది, యాక్ట్ లో వాళ్ళు పడిపోయినా కూడా చేయకపోయినా కూడా మన మిస్టేక్. అసలు అది చేయలేదే చెప్పి అంటున్నా నేను. దాని గురించి స్కిప్పింగ్ చేశారు కదా మధ్యలో. ఏదో అక్కడ ముందు చేయడమా? నేను చేశారు చేస్తాను మంట అంటించుకుని ఆ స్కిప్పింగ్ అది కాదు కదా. టాలెంటెడ్ బ్యాచ్ అంటే వాళ్ళ బ్యాచ్ తో కలిసేవని కాదు నేను. తప్పు లేదని అలా వెళ్ళిపోతే న్యాయమే. న్యాయమా? కీర్తి ప్రతిష్టలు ఉండాలిరా మన దగ్గర, డబ్బు కాదు. ఆవిడ తీసుకుని వచ్చేయండి అయితే ఇక్కడికి. రండి. ఓకే, సో ఇవాళ మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మేము ఎవ్రీ వీక్ డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్ వారి స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ అవార్డు అందజేస్తాం మేము. సో ఇవాళ జరిగిన వాటిలోంచి స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ వీక్ శ్రవణ్ అండ్ పూర్ణిమాజీ. మన గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు కంగ్రాచులేట్ చేద్దాం. డాబర్ మెస్వాక్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ మీకు సమర్పిస్తున్న వారు డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్. ఆరోగ్యవంతమైన చిగుళ్ళు, దృఢమైన దంతాలు మరియు ఆసమ్ మౌత్ ఫీల్ కోసం డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్ వాడండి. అండ్ ఎస్, మీ నలుగురికి కూడా చాలా థ్యాంక్స్. మీరు మా షోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం మేము. డబ్బులు ఎలాగో లేవు కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఏం మిగలలేదు కాబట్టి డబ్బు కంటే విలువైన వాళ్ళు యూనో ఇంత అందమైన అమ్మాయిలు అండ్ దే ఆర్ బ్యూటిఫుల్ పార్ట్నర్స్. ఇవాళ మీ షోలో వాళ్ళని అస్సలు మాట్లాడనివ్వకుండా మీరు మొత్తం తొక్కేసి మొత్తం మీ ఇద్దరు మాట్లాడారు. సో వాళ్ళని బాధగా ఉంది. మొత్తం వాళ్ళే మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. మాట్లాడావు కదా అప్పుడు. నువ్వు మొదలు పెట్టకు. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్.